ఖచ్చితంగా చూడాలి. హార్టీ వెల్కమ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ మరో సక్సెస్ని అందుకున్నందుకు. మీ మాటల్లో ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా గురించి? అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి రావడానికి కారణం అంటే నేను మొన్నటి వరకు నేను రాజస్థాన్లో షూటింగ్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన డియర్ ఉమా ఇందులో నాకు సాయి రాజేష్ మహాదేవ్ గారు ఒక బరువైన పాత్ర ఇచ్చారు తండ్రిగా. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆ పర్టికులర్ సీన్స్ అవన్నీ. సుమయ్య గారితో దో షీస్ కొత్త ఆవిడైనా చాలా ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయడానికి కారణం కూడా సాయి రాజేష్ మహాదేవ్ గారు. సో థ్యాంక్స్ రాజేష్ గారు. అలాగే అంటే అంటే మామూలుగా టాక్ వినపడడం కొంచెం లేటు, అంటే నిన్న ట్రావెల్ చేస్తూ వచ్చాను. బట్ నిన్నటి నుంచి నాకు ఒక 2-3 కాల్స్ వచ్చాయి. ఎక్కువ రాలేదు, 2-3 కాల్స్ వచ్చాయి. అందరూ చెప్పడం ఏంటంటే చాలా చాలా మంచి సినిమా అండి, చాలా మంచి మెసేజ్ ఉంది, చాలా క్వాలిటీతో తీశారు, చాలా బాగుంది అని చెప్పేసి చూసిన వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంటే, సార్ మీకు నచ్చింది కదా, మీరు ఇంకో 10 మందికి అలా చెప్తూ ఉండండి, సో దట్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా జనంలోకి వెళ్తాయి, సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులను కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నిన్నే రిలీజ్ అయింది కాబట్టి మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎలా ప్రజెంట్ చేస్తారో, ఎలా రాస్తారని మీ చేతిలో ఉంది. సో మంచి సినిమాని జనంలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే నాకు డ్యూరింగ్ ఆ టైంలో పర్ఫామ్ చేసేటప్పుడు సుమయ్య గారితో మంచి అంటే సీన్స్లో కాకుండా ఆఫ్ ది ఆ టైంలో కూడా ఆఫ్ ది కెమెరా కూడా నైస్ ఎక్స్పీరియన్సెస్ విత్ సుమయ్య గారు. స్టోరీ తనదే అండ్ ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక యంగ్ టాలెంటెడ్ ఉమెన్ కష్టపడి ఇలాంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం, జనాల్లోకి సినిమా తీయడం అంటే మాటలు కాదు, తీసిన తర్వాత అది జనాల్లోకి తీసుకురావడం అంటే అది ఇంకా పెద్ద టాస్క్. అలాంటిది ధైర్యంగా నిలబడి ఒక ఆడపిల్ల ముందుకొచ్చి ఇంత చక్కటి సినిమాని మీ మధ్యలోకి తీసుకొచ్చింది. సో ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్ హర్. సో నైస్ ఎక్స్పీరియన్సెస్ ఆవిడతోటి షూటింగ్ టైంలో. షీ టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ నాకు కానివ్వండి, మీనా కుమారి గారికి కానివ్వండి, నా పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడకి షీ టుక్ వెరీ గుడ్ కేర్. చాలా జాగ్రత్తగా, సార్ ఏమైనా కావాలా, ఏం అక్కర్లేదమ్మా మాకు అని చెప్పేసి మేము చెప్పడం. సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇందులో మీరు చూస్తున్నట్టుగా ఆయన పృథ్వీ అంబర్, కన్నడ నుంచి వచ్చిన యాక్టర్, ఈ ఆల్సో పర్ఫార్మ్. ఆయనతో కూడా మాకు కాంబినేషన్ ఉండింది. నాకు ఒకటే ఒక సీన్ కాంబినేషన్ ఉన్న ఐ ఫెల్ట్ హీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అలాగే ఇందులో ఇంకా మిగతా టాలెంటెడ్ యాక్టర్స్ మీకు తెలిసిన వాళ్ళే. కమల్ కామరాజ్ గారు చూడడానికి కొంచెం అమాయకత్వం, ఇంకొంచెం ఏదో వేరే లుక్ కూడా కనపడుతుంది. సో ఐ డౌట్ కమల్ కామరాజ్ ఇంకొక యాంగిల్లో కూడా కనపడుతున్నట్టున్నాడు. సో అలాగే అజయ్ ఘోష్ గారు, మన సప్తగిరి, వీళ్ళంతా ఇంత మంచి యాక్టర్స్ ఉండి పర్ఫామ్ చేసిన ఈ సినిమా మీ మధ్యలోకి వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెస్సెస్. దట్స్ ఇట్. ఎనీథింగ్ మోర్? రైట్. ఈ సినిమాలో మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే ఏదో చేశారు అనుకుంటాం, కానీ చాలా స్పెండ్ చేసి డబ్బులకి ఎక్కడా వెనకాడకుండా, ఎక్కడ అంటే స్కెడ్యూల్స్ కూడా కొన్నిసార్లు అటు ఇటు తారుమారయ్యాయి జ్యోతి గారు. అక్కడ కూడా వెనకాడకుండా సుమయ్య గారు ఫైట్స్ కానీ 4 ఫైట్స్ రామకృష్ణ మాస్టర్ చాలా ఎఫెక్టివ్గా తీశారు. అలాగే రాజ్ తోట గారు ఫోటోగ్రఫీ, బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ. చూసిన వాళ్ళంతా ఇదొక మాట కూడా చెప్పారు అందరూ, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందండి అంటే. నేను ఇంకా చూడలేదు. అవునండి, ఓకే, థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అన్నాం. సో అలాగే రతన్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగుందని అప్రిసియేషన్ వస్తుంది. సో మీరందరూ డెఫినెట్గా వచ్చి చూసి ఎంజాయ్ చేసి
ఈ ఫైట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అలాగే మా సాయి రాజేష్ మహాదేవ్ గారి డైరెక్షన్ కానివ్వండి, స్టోరీ మా సుమయ్య గారి స్టోరీని కానివ్వండి, ఈ ప్రొడక్షన్ క్వాలిటీస్ని కూడా మీరు అందరూ ఎంజాయ్ చేసి ఇంకా 10 మందికి చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ రాజీవ్ కనకాల. థ్యాంక్ యూ రాజీవ్ గారు. స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఒక అద్భుతమైన చేస్తున్నారు. బట్ ఒక జెన్యూన్ అటెంప్ట్ చేసిన ఒక సినిమా, సందేశాత్మకంతో పాటు వినోదాత్మకమైన ఒక సినిమాని అంటే దాంట్లో ఉన్న జెన్యూన్ రివ్యూస్తో ఈరోజు థియేటర్లోకి అంటే ఈ సమ్మర్ అండి, ఐపీఎల్ ఉందండి, థియేటర్కి ఆడియన్స్ రారని చాలామంది భయపెట్టారు. అందులోనూ పెద్ద సినిమాలతో మీరు తలపడుతున్నారు అన్నారు. ఈరోజు మేము అంటే చాలా మా సినిమాలో దియా ద్వారా ఫేమ్ అయిన హీరో తప్ప ప్యాడింగ్ ఉంది. హీరోకి ఇక్కడ లోకల్లో తను చాలా తెలియదు అనమాట. కానీ ఈరోజు థియేటర్లో టికెట్స్ తెగి అందరు థియేటర్కి వస్తున్నారు. వాళ్ళు థియేటర్ రావడానికి మన ప్రేక్షకులందరూ కారణం మీడియానేనండి. ఆ రివ్యూస్ కానీ లేకపోతే మీరు చిన్న సినిమాని ప్రోత్సహించిన విధానం కానీ నిజంగా ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు కొన్ని థియేటర్స్లోనే ఉందండి సినిమా. అంటే చాలామంది ఓటీటీలోకి వచ్చా చూడొచ్చులే, లేకపోతే ఇంకోలా చూడొచ్చులే అని అనుకోవచ్చు. దయచేసి ఒక చిన్న సినిమా బతికితే మాలాంటి చాలామంది టెక్నీషియన్లకి, కళాకారులకి బతుకునిస్తుందండి. మీ అందరూ సీరియల్స్ చూస్తూ ఉండొచ్చు, లేకపోతే ఐపీఎల్ చూస్తూ ఉండొచ్చు. ఎండ ఉందని అనుకోవచ్చు. లక్కీగా వర్షాలు కూడా పడ్డాయి, కొంచెం వాతావరణం కూడా కూల్ అయింది. ఈ సక్సెస్ని ఇంకొంచెం పెద్ద సక్సెస్గా చేసి మాకు ఇవ్వాలని మన తెలుగు ప్రేక్షకులందరికీ, అంటే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమా ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాంట్లో కంటెంట్ ఉంటే వాళ్ళు ఆదరిస్తారు. కానీ థియేటర్ రావడానికే కొంచెం మొహాట పడుతున్నారు కనుక దయచేసి థియేటర్కు వచ్చి ఈ సినిమాని విజయం చేకూర్చండి. ఆల్రెడీ మీడియా ద్వారా మన రివ్యూస్ ద్వారా ఆల్రెడీ మేము సక్సెస్ సంపాదించాము. మీరు కూడా ఈ విజయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించాలండి. దీంట్లో పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఆర్టిస్టులు చాలా పెద్ద ప్యాడింగ్, మన రాజు కనకాల గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, సో అజయ్ ఘోష్ గారు ప్లస్ కమల్ కామరాజు గారు, సప్తగిరి గారు, వీళ్ళందరూ కూడా చాలా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు ఆ రోజుల్లో. కానీ ఒక చిన్న డైరెక్టరు, చిన్న ప్రొడక్షను, వీళ్ళకి మనం అంటే వాళ్ళు వాల్యూస్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీస్తున్నారు. కానీ డేట్స్ ఇవ్వాలంటే వాళ్ళకి వేరే ప్రెజర్స్ ఉంటాయి. అయినా సరే డే అండ్ నైట్లో వాళ్ళు ఏ డేట్ అంటే ఆ డేటు, ఏ టైం అంటే ఆ టైం వచ్చి సరేనమ్మా చేయండి అని ఆ కథ విని దాంట్లో ఉన్న పాత్రలో జీవించారు కనుకనే ఈరోజు థియేటర్స్లో అంత రెస్పాన్స్ వస్తుంది. ఏ పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారని ఆడియన్స్ చెప్తున్నారు. ఇప్పుడే మనకి మౌత్ టాక్ నిన్న మధ్యాహ్నం నుంచి స్ప్రెడ్ అయిందండి. సో ఆ మౌత్ టాక్ ఒక అదే ఒటుడు ఇంత ఇంతింత అన్నట్టు ఎదిగి అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఇంకొంచెం ఆశీర్వదించనండి. దయచేసి మన తెలుగు ప్రేక్షకులు నేను కోరుకునేది అదేనండి. దీంట్లో నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది మన సుమయారెడ్డి గారికి. తన యొక్క ధైర్యం, ఆ ధైర్యంతోనే ఈ సినిమా ముందుకు వచ్చింది. తను కథ రాసుకోవటం కానివ్వండి, ప్రొడ్యూస్ చేయటం కానివ్వండి, యాక్ట్ చేయటం కానివ్వండి, క్రియేటివ్ హెడ్గా దీంట్లో అదనపు బాధ్యతలు తీసుకోవటం కానివ్వండి, ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి దాన్ని అనేక విధాల అంటే ఇక్కడ పని చేసుకునేవాడు పని చేసుకుంటూ వెళ్తుంటాడు, చుట్టుపక్కల చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కొత్త ప్రొడ్యూసర్స్ రాగానే అది కాదండి, అది ఇంత ఎందుకైందండి, ఇది అంత ఎందుకైందండి, ఇది ఒక పంచాయతీ అనమాట. ఈ చెడగొట్టే వాళ్ళని నమ్మేసి ప్రాజెక్టులు చాలా చెడిపోతూ ఉంటాయి. బట్ మేడం ఒకటే, ఒకరిని నమ్మాము, దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే దానికి రిజల్ట్ అండి ఇది. ఇండస్ట్రీ అనగానే నమ్మకం లేకపోవడం కాదు. అందరు ఇక్కడ బతుకు తెరువు కోసం, పని కోసం వస్తారు. డబ్బుల కోసమే చేయాలి ఈ పనులు అని అనుకుంటే ఏదో బిజినెస్లో నేను యాక్చువల్లీ లెక్చరర్, నేను ఆనందాలో నాకు మంచి శాలరీ ఉంది, అవన్నీ వదులుకొని మనం ఇన్ని కష్టాలు పడి చేయక్కర్లేదు ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు మేము ఒక ఇప్పుడు మెరాకిల్ బ్లాక్ బస్టర్ అయింది మెడికల్ హిస్టరీ మీద తీస్తే. మేము మెడికల్లో కూడా అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లా. ప్రతి దాంట్లో ఒక 5% చెడ్డవాళ్ళు, 10% చెడ్డవాళ్ళు ఉంటారు. దాన్ని ఆపాదించి అందరినీ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా ఆ సున్నితమైన పాయింట్ని మేము చేసాము. మా ఇండస్ట్రీలో కూడా ఆ సున్నితమైన పాయింట్ని అర్థం చేసుకొని మంచి వాళ్ళని, చెడు ఎక్కడో జరిగిందని మంచి వాళ్ళని దయచేసి అవమానించకండి. అనేక అనుమానాలు, అవమానాల మధ్య ఇండస్ట్రీలో కొంతమంది మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు నలిగిపోతున్నారు. దయచేసి అంటే ఈ చెడుని మాటలు చెప్పే వాళ్ళని ఎక్కువ నమ్ముతాం కాదు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచిగా నిలబడుతుంది.
దానికి నిదర్శనం మా డియర్ ఉమా సినిమా. ఈరోజు దీంట్లో టెక్నీషియన్స్ గానీ, ఆర్టిస్టులు గానీ, వాళ్ళ నిజం చెప్పాలంటే ఆహ్, ఇంత అంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం గదండీ! ఇంత ప్రాణం పెట్టి చేయక్కర్ల. బట్ మాలో ఉన్న అదే మేడం గారు తీసుకున్న ఒక లేడీ ప్రొడ్యూసరు తను కష్టపడి చేస్తున్నారు. టీమ్ అంతా గూడా వాళ్ళ కష్టాన్ని డే అండ్ నైట్‌లతో పని లేకుండా, డబ్బుకి ప్రాధాన్యత ఇయ్యకుండా, ఈరోజు స్క్రీన్ మీద ఇంత క్వాలిటీతో మీకు కనిపిస్తుందంటే, ప్రతి రూపాయి స్క్రీన్ మీదకెళ్ళడానికి ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ ఎంత కష్టపడ్డారన్నది దయచేసి గమనించాలి. అందరూ గూడా ఈ సినిమాని ఇంకొకసారి దయచేసి థియేటర్‌కొచ్చి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీడియా వాళ్ళకి నిజంగా అంటే ఇది కృతజ్ఞతలతో పోయేది కాదండి. చిన్న సినిమాల్ని మీరే బతికిస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. గారు మీకు అడ్డొచ్చాను. పర్లేదు సార్. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆహ్, సుమయ్య రెడ్డి గారు వాళ్ళ మదర్ జ్యోతి గారు వాళ్ళు గూడా వెన్నంటే ఉండి ఆవిడకి బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కూతురు యాక్ట్ చేస్తుందంటే 24 గంటలు ఆవిడ వెనకే ఉండి, ఆవిడ ఆరోగ్యం చూసుకొని, అలాగే ప్రొడక్షన్ తాలూకు వాల్యూస్ చూసుకొని, అంతా ఆవిడ గూడా నించొని చేశారు. ఆవిడ పేరు గూడా జ్యోతే. సో, జ్యోతి జ్యోతి గారు గారికి ఇందాక కూడా కలిసాను. ఒకసారి జ్యోతి గారు. ఒకసారి కంగ్రాచులేట్ చేస్తూ, అలాగే వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశాడు. అతను కూడా చిన్న కుర్రాడు. బట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేయడం అంటే మాటలు కాదు. సో, అతనికి కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకుంటున్నా. అంటే చాలా బాగా చేశారు ప్రొడక్షన్. ప్రొడక్షన్ హాస్ గుడ్ వాల్యూస్. చాలా గొప్ప వాల్యూస్ తోటి తీసిన ప్రొడక్షన్ కంపెనీ. అది ఇంకా సుమచిత్ర ఆర్ట్స్ అనేది ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చక్రవర్తి గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, ఆయన కూడా ప్రొడక్షన్‌ని చాలా బాగా కంట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళకి కూడా కంగ్రాచ్యులేట్ చేస్తూ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజీవ్ కనకాల గారు. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ, టు యువర్ ఫ్యామిలీ. మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. సో మీ మాటల్లో ఏ విధంగా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. అలాగే నాగేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. డే 1 నుంచి ఇవాల్టి వరకు మీరు మా పక్కనే ఉండి నడిపించారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. ఐఎమ్ సక్సెస్ఫుల్. డబ్బులు ఎన్నొచ్చాయి, ఎంత రాలేదు అదంతా పక్కన పెట్టేస్తే ఐఎమ్ ఫీలింగ్ సో సక్సెస్ఫుల్ ఇవాళ. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ కూడా అవ్వట్లేదు. మాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అండ్ ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటుంది, మేము ఎక్కడ వర్క్ చేయకపోయినా కూడా బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చక్రవర్తి గారు అండ్ మధు గారు, ఎవ్రీ వన్ దేర్ టు సపోర్ట్ మీ. అండ్ ఇవాళ నేను రిలీజ్ చేశాను అంటే ఐఎమ్ సో సక్సెస్ఫుల్. అపార్ట్ ఆఫ్ డెఫినెట్లీ డబ్బులతో పని లేకుండా నేను ఇవాళ రాజీవ్ కనకాల గారు అందరూ పెద్ద ఆర్టిస్టులు. నిన్న రాజీవ్ గారికి కాల్ చేసినప్పుడు ఆయన షూటింగ్లో రాజస్థాన్లో ఉన్నారు. సో ఐ ఆస్క్డ్ అండ్ వస్తానమ్మా అని చెప్పి వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ఐ మీన్ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు ఆల్ ద ఉమెన్. ఈ 2 స్టేట్స్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఏమీ తెలియకుండా వచ్చి నేను ఇంత దూరం మీ ముందు మాట్లాడుతున్నానంటే ఎవ్రీ ఉమెన్ డిజర్వ్ దిస్ సక్సెస్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ మా డైరెక్టర్ గారు డే అండ్ నైట్ పడుకోకుండా ఇంకా ఏదో చేయాలని తాపత్రయంతో, నేను అంటుంటాను లాస్ట్ మినిట్లో కూడా ఎందుకండి చేంజెస్ అని. అంటే వచ్చిన ఛాన్స్ హీ 1000% యూటిలైజ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, మై కో ఆర్టిస్ట్ పృథ్వీ యాజ్ అ దేవ్, ఉమా అండ్ దేవ్ లవ్ స్టోరీ చాలా బాగా వచ్చింది. అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. స్పెషల్లీ అమ్మాయిలందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే అమ్మాయిలు ఏం చేస్తారు అన్నప్పుడు ఏమీ తెలియని నేను చాలా చేసి ఇక్కడి వరకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. మా అమ్మ, మా తమ్ముడు అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఇంత దూరం వచ్చి ఉండేదాన్ని కాదు. అండ్ హాస్పిటల్స్
ఈజ్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్స్‌లోనే ఉంటాం. మన లైఫ్ స్టార్ట్ అయ్యేది హాస్పిటల్లే, ఎండ్ అయ్యేది కూడా హాస్పిటల్లే. ఏ రీజన్ అయినా గూడా. సో, మనకు అవగాహన ఎక్కువుండాలి. హాస్పిటల్స్ అంటే, డాక్టర్స్ అంటే అండ్ ట్రీట్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇది బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఎవ్రీవన్ ఈజ్ మెసేజింగ్. అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని ధైర్యంగా మాట్లాడి దీని గురించి ఎవ్రీ క్రిటిక్ ఈజ్ మెసేజింగ్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. 10కి 10 కాకపోయినా అందరూ 8, 9 ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మ్యూజిక్ వైజ్ రతన్ హ్యాస్ గివెన్ బ్లాక్ బస్టర్ సాంగ్స్. మా డైరెక్టర్ గారు మెడికల్ మెరాకిల్ అని పెడదామన్నారు. సో ఇట్ ఈస్ నాట్ మెడికల్ మెరాకిల్, ఇట్స్ అ మెరాకిల్ ఫర్ మీ. డే 1 నుంచి ఇవాల్టి వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ జ్యోతి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అన్నారు కదా ఒక అమ్మాయి ఏం చేస్తుంది అని చేసి చూపించారు. మీరే ఇన్స్పైరింగ్గా ఉన్నారు చాలా మంది అమ్మాయిలకి. ఒక రాయలసీమ నుంచి రావడం, మీరు వచ్చి ఒక పెద్ద హిట్ కొట్టడం, ముందుండి నడిపించడం అనేది చాలా ఇన్స్పైరింగ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అగైన్. అలాగే మీ బ్యానర్ నుంచి మరిన్ని సినిమాలు రావాలని కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరిది మరొకసారి గ్రూప్ పిక్చర్. ఓకేనా? సో కో ప్రొడ్యూసర్ జ్యోతి గారిని కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తను ఈరోజు ఇంత అచీవ్ చేసింది, ఇంతమంది ముందు వచ్చి నిలబడింది అంటే దాని వెనకాల డెఫినెట్ అన్న దానికి కారణం కూడా మనకు ఫస్ట్ డైరెక్టర్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ డైరెక్టర్ గారు సుమయారెడ్డి గారు ఒక రైటరు, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరోయిన్గా ముందుకు వచ్చారు. దాని సపోర్టింగ్ అంటే ఒక మదర్గా చాలా తక్కువే చేశాను నేను అంటున్నాను. ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. యువర్ ఫ్యామిలీ అందరికి అంతే. అమ్మ ఉంటే ఖచ్చితంగా విజయమే ఉంటుంది. నిజంగా మీరు ముందు నడిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కూడా మా మదర్ గుర్తొస్తున్నారు. ఎవ్రీ డే షీ ఈస్ బికమింగ్ సో ఎమోషనల్. యా, సారీ అండి, ఈరోజు ఎమోషనల్ అవుతున్నానంటే తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవుతుందా లేదా అని నిన్నటి దాకా చాలా టెన్షన్ పడ్డాను. ఒక ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే రిజల్ట్ కోసం ఎలా టెన్షన్ పడ్డామో మొన్న నైట్ అంతా అలాగే పడ్డాము. కానీ నిన్న థియేటర్స్ దగ్గర నుంచి మెసేజ్లు వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫోన్ చేసి మేము చూసాము. చాలా ఒక సెకండ్ లైట్. సారీ అండి, అందరికీ డిస్టర్బెన్స్ చేసేట్లున్నాను. లేదండి. ఒక మదర్గా అంటే నేను చాలా తక్కువే చేశానండి మా పాపకి. ఆ సింగిల్ మదర్గా తను కోరుకున్నవి నేను ఇవ్వలేకపోయాను. తన సక్సెస్ మొన్న కూడా చెప్పాను. ఎవరి కోసం ఆగకుండా తనడు ముందుకేసింది, దానికి సపోర్ట్ ఇచ్చాను. ఇందులో మా డైరెక్టర్ పర్మిషన్తో చెప్తానండి, ఇందులో ఒక యాక్టర్ స్పెషల్ గెస్ట్ రోల్ ఒకరు ఉన్నారండి. అది డాగ్ అండి. అది మీరు చూసే ఉంటారు. వాడి యాక్షన్ చాలా బాగా చేశాడు. దానికి ట్రైనింగ్ ఇచ్చిన రఘు గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నితిన్, పాపం వాడు కాలేజీ కూడా వదిలేసి వాళ్ళ అక్క కోసము డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. అలాగే సుమయ ఫ్రెండ్ నగేష్ గారు, ఆయన బెంగళూరు నుంచి 3 years ఇక్కడే ఉండేసి చాలా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు చెప్పేవాళ్ళండి, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. కానీ ఈరోజు సినిమా చేసి చూడు అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటారా, మనతో డబ్బు తక్కువ ఉందనుకోండి, ఏదో సింపుల్గా గుళ్ళో పెళ్ళో రిజిస్టర్ మ్యారేజ్ చేసి సైలెంట్ అయిపోతాం. అదే ఇల్లు కూడా అనుకోండి, మనం ఏదో ఒక చిన్నగా కట్టుకుంటాం. కానీ సినిమాలోకి అడుగు పెట్టిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్కి 2 అవుతుందండి. అది సినిమా కష్టాలంటే ఒకప్పుడు చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు మేము దిగిన తర్వాత తెలిసింది ఆ కష్టాల గురించి. అలాగే ఇక్కడ నుంచి మన ప్రొడ్యూసర్, రైటర్, హీరోయిన్ గారికి కూడా ఒక కోరిక కోరుతున్నానండి తల్లిగా. నెక్స్ట్ సినిమాకు తన డైరెక్షన్లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందండి. వావ్. ఎందుకంటే ఈరోజు తెలుగు అమ్మాయిలు అనేసి మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. కానీ పాతకాలంలో మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారికి చాలా మంచి పేరు ఉంది. అలాగే విజయ నిర్మల గారు, వాళ్ళందరూ తెలుగు వాళ్ళనే తెలుసు. అలాగే వాళ్ళ లిస్టులో కూడా సుమయారెడ్డి గారు పేరు కూడా రావాలని నేను కోరుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా వల్ల ఏదన్నా సెట్లో ఎవరికన్నా అంటే బాధలోనో
ఏదైనా అని ఉంటే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నానండి. థ్యాంక్ యూ జ్యోతి గారు. అంటే డైరెక్షన్ కూడా చేయాలని చూస్తున్నారు. మేము కూడా నెక్స్ట్ షీ విల్ బి ద ఆల్ రౌండర్. డైరెక్షన్ కూడా ఫినిష్ చేసేస్తే. సో ఇప్పుడు సుమియారెడ్డి గారి బ్రదర్ నితిన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మొదట్లో తను అడుగు పెట్టినప్పుడు తను ఒక్కటే ఉంది డియరుమా అన్న టైంలో. ఒకరోజు సడన్గా అక్క కాల్ చేసి, నేను కడపలో ఉన్నాను, అరే విజయవాడకు వచ్చారా ఉగాది రోజు, 2 ఇయర్స్ ఉగాది బ్యాక్, నీకో సర్ప్రైజ్ అనింది. విజయవాడకి వెళ్తేనే అది ఒక పెద్ద సర్ప్రైజ్ కదండి. అంతకు మించి మన సినిమా తీస్తున్నామని మన డైరెక్టర్ గారు ఒక రూమ్లో ఉన్నారు హోటల్లో. ఆయన ఏదో స్టోరీ రాస్తా ఉన్నాడు. ఎవరు వీళ్ళంతా, ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు. సడన్గా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిన తర్వాత చెప్పిన మ్యాటర్ ఏంటంటే మన సినిమా తీస్తున్నాం అని చెప్పింది. లిటరల్గా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. తనని నమ్మి ఇంత మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు రాజీవ్ కనకాల గారు, ఆమని గారు, కమల్ కామరాజ్ గారు ఇంతమంది సపోర్ట్ చేసినందుకు మన హీరో పృథ్వీ అంబర్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. ఎక్కడ చూసినా బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నితిన్ గారు. మదర్ అండ్ I want to thank పిఆర్ఓ సతీష్ గారు. వితౌట్ హిమ్ ఇంత దూరం వచ్చుండే వాళ్ళం కాదు. ఎంత సినిమా ఒక ప్రోడక్ట్ చేస్తే దానికి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్ చాలా బాగా అనుకున్న దానికన్నా చాలా బాగా చేసి అండ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఏమో ఇంకా బాగా చేశారు. సో ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్ యూ సుమయ్య గారు. And డైరెక్ట్ డైరెక్షన్ని మేము డైరెక్టర్ గారిని చూసాము. ఆయన పాపం రాత్రి పగలు అన్ని అంటే మేబీ సపోర్టింగ్గా ఎవరన్నా ఉంటే చేయొచ్చు. యాజ్ ఎ ఆడియన్గా ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. ఆడియన్ వ్యూలో ఒక మంచి సినిమా ఎలా ఉండాలో తెలుసు అండ్ స్టోరీ ఎలా రాయాలో తెలుసు. డైరెక్షన్ తెలీదు, బట్ మేబీ ట్రై చేస్తాను నేను. మా అమ్మ కోరిక తీరవడానికి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సుమియారెడ్డి గారిని, రాజీవ్ కనకల గారిని, అలాగే సాయి రాజేష్ గారిని స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన వాళ్ళని కూర్చోవలసింది.